ఇక్కడికి పాలుండ్రాళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక కప్పున్నర నీళ్ళు పోసుకోండి. అలాగే నీళ్ళు మరిగాక కప్పున్నర పిండిని కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసేసి దాన్ని మూత పెట్టి 10 నిమిషాల పక్కన అలాగే పెట్టేసేయండి. శుభ్రంగా చల్లారక కొంచెం నెయ్యి చేసుకుని ముద్దనంతటిని మెత్తగా మెదిపేసేసుకోండి. చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఆ పిండిని అంతటిని కూడా ఉండలుగా చేసి పక్కన పెట్టేసేసుకోండి. మూకుల్లో కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం కిస్మిస్ 2 వేయించి తీసి పక్కన పెట్టేసేసుకుని ఆ నేతిలోనే ఒక చెంచాన్నర బియ్యం రవ్వ వేసుకుని వేయించేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికే వరకు ఉడికించేసేసుకోండి. అదంతా ఉడికిపోయాక ఈ ఉండ్రాలను తీసి అందులో వేసేసుకొని ఒక కప్పు పాలు, కొంచెం ఇలాచీ పొడి, అలాగే ఒక కప్పు బెల్లం వేసేసుకొని శుభ్రంగా కలిపేసేసుకొని అంతా బాగా ఉడికాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి సర్వ్ చేసుకోండి. డీటెయిల్డ్గా కావాలంటే ఫుల్ వీడియో ఉంది మా ఛానల్లో.